మొంతా ముప్పు ముంచుకొస్తుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఏపీ వైపు కదులుతుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలో, అలాగే విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాను కేంద్రీకృతమైంది. ఇవాళ రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. మొంతా తుఫాన్ దగ్గరకు వస్తున్న కొద్దీ దీని ప్రభావం భారీగా ఉండబోతున్నట్టుగా సమాచారం. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయనున్నాయి. ఇక అటు కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొంతా తుఫాన్ కాకినాడ వైపుగా దూసుకొస్తూ ఉంది. దీంతో సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కాకినాడ బీచ్ రోడ్డులో అలల తాకిడికి రోడ్డుపైకి రాళ్లొస్తున్నాయి. ఇక ఏపీ వైపు దూసుకొస్తుంది మొంతా తుఫాన్. తీరం దాటబోతుంది. కాకినాడ టు మచిలీపట్నం మిడిలో కూడా కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కూడా రోడ్లని దెబ్బతిన్న సిచ్యువేషన్. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ప్రజలను కూడాను. ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏపీ వైపు దూసుకొస్తుంది మొంతా తుఫాన్. తీవ్ర ప్రభావం చూపుతుంది ఇప్పటికే. అలాగే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. అలాగే కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది.